హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రాన్స్ టు తెలుగు. ఈరోజు మన వీడియోలో బోగన్ విల్లే అనే తమిళ్ మూవీ స్టోరీని చూద్దాం. ఈ మూవీ తెలుగులో కూడా డబ్ చేశారు. మొత్తంగా సినిమా వచ్చి 2 అవర్స్ 12 మినిట్స్ డ్యూరేషన్తో రన్ అవుతుంది. మూవీని బేసిక్గా ఒక కార్ యాక్సిడెంట్తో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సీన్లోనే కార్ యాక్సిడెంట్ ఏంటి, అయితే దానికి ముందు ఏదో ఒక స్టోరీ ఉంటుంది, దాని నుంచే మూవీ సీన్ని స్టార్ట్ చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా స్టోరీ ఉండదు. యాక్చువల్లీ యాక్సిడెంట్ అయిన కాడ నుంచే ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఊరికి దూరంగా ఒంటరిగా ఏదో బంగ్లాలో లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు చూపిస్తారు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి కొంచెం క్యారెక్టర్స్ గురించి బ్యాక్గ్రౌండ్ ఇచ్చినట్టు, అలానే వైఫ్ క్యారెక్టర్కి ప్రాబ్లం ఏదో ఉన్నట్టు, దాని గురించి హస్బెండ్ తనని చాలా ఓవర్ ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నట్టు చూపిస్తారు. మనకి హస్బెండ్ ఎందుకు తన వైఫ్ని అంత ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నాడు అని చూపించినప్పుడే డౌట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్లెయిన్గా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు చూపించడంతో సెకండ్ హాఫ్ వరకు కూడా మనం వైఫ్ క్యారెక్టర్ని సస్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ తర్వాతే మనకి మెల్లమెల్లగా ట్విస్ట్ను రివీల్ చేస్తూ చూపిస్తారు. సో ఈ పార్ట్ మాత్రం మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం థ్రిల్లర్ మూవీస్లో జనరల్గా చూసిందే, ముందు మూవీ స్టోరీ మొత్తం ఒకళ్ళ మీద సస్పెక్ట్ చేస్తున్నట్టు చూపిస్తారు. కానీ రివీల్ అయ్యేది ఏంటంటే ముందు నుంచే పక్కనే ఉంటూ ఏమాత్రం డౌట్ రాకుండా చివరికి వాళ్లే అంత చేసినట్టు చూపిస్తారు. ఈ మూవీ స్టోరీలో కూడా అలానే ఉంటుంది. ఇంకా దీంట్లో పోలీస్ క్యారెక్టర్గా ఫహద్ ఫాసిల్ గారు చేశారు. బట్ నార్మల్ పోలీస్గానే తన క్యారెక్టర్ అయితే ఉంది, పెద్ద మ్యాజిక్ అయితే ఏం లేదు. అండ్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కిందున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.